మలేష్, అమ్మా, అమ్మగారు పిలిచారా? ఈ లీవ్ లెటర్ తీసుకెళ్లి ప్రిన్సిపాల్ గారికి. సరే అమ్మగారు. స్టూడెంట్స్, మీ వర్క్ ఫినిష్ అయిందా? సార్ 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 ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? బిజీగా ఉంటే. భాను మేడం లెటర్ ఇచ్చింది సార్. అయితే ఏంటట? అర్జెంట్ అట సార్. ఏంటో అర్జెంట్ లెటర్? ఏదో లీవ్ లెటర్ ఏంటోలే. ఆవిడకి ఎప్పుడు లీవ్ కావాలి. వెళ్ళి గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా. రోజు మనం ఒకరినొకరిని చూసుకుంటున్నా. నేను నీతో మనసు విప్పి మాట్లాడలేకపోతున్నాను. నేను ఎప్పటికీ నీతోనే కలిసి ఉండాలనుకుంటున్నాను. ప్రేమతో, భాను. నిజంగా నన్ను ఇంతగా ప్రేమిస్తుందా? సారీ సార్, సారీ సార్. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. మనం అందరం మనుషులమే. మిస్టేక్స్ అందరూ చేస్తారు. మనం అంతా ఫ్రెండ్స్. నే మీ బాసులు కాదు. నిజమా సార్? యా, చెప్పేది నిజమేనా సార్? ఇట్స్ ట్రూ. నిజంగానా సార్? నిజంగానే. అయితే మరి నాకు 5 రోజులు లీవ్ కావాలి సార్. తీసుకో. మరి మా ఊరు 500 కిలోమీటర్ సార్. నాకు 500 రూపాయలు కావాలి సార్. నో ప్రాబ్లం, ఇదంతా నీదే. తీసుకోమంటారా సార్? తీసుకో. తీసుకోమంటారా సార్? తీసుకో. థ్యాంక్ యూ సార్. సార్ సార్ హ్యావ్ ఇట్. సార్ సార్ థ్యాంక్ యూ సార్. సార్ నేను 5 రోజుల తర్వాత వస్తాను సార్. సార్ నేను 10 రోజుల తర్వాత వస్తాను సార్. ఓకే, డోంట్ వరీ, డోంట్ వరీ. ఇటు వస్తున్నాడు, వెళ్ళిపోండి రా. ముసలోడు ప్రేమలో పడ్డాడు రా. మేడం పని అయిపోయినట్టారా? అరే హిట్లర్ లాంటోడు చార్లీ చాప్లిన్ అయిపోయాడు రా. వాళ్ళు ప్రేసే కాదు, అందమైన అమ్మాయిలు కూడా పరిస్థితులు మార్చగలరు. గుడ్ మార్నింగ్ సార్. You can carry on, don't worry. Sit down. Sit down. కూర్చోండి మేడం. కూర్చోండి మేడం. ఊరికనే వచ్చా అంతే. నో ఫార్మాలిటీస్. ప్లీజ్ సిట్ డౌన్. సార్ నేను ఆఫీస్ బాయ్ తోటి లెటర్. యా, లెటర్ అందింది. చాలా థ్రిల్ అయిపోయాను. వాట్ సార్? థ్రిల్లింగా? యా, నేను ఊహించనే లేదు మీకు అంత ఫీలింగ్ ఉందని. అవును సార్, ఈ లోకంలో నాకు ఎవరున్నారని. ఎక్సెప్ట్. డోంట్ వరీ, నేనున్నా, మీకు తోడుగా ఉంటా. థ్యాంక్ యూ సార్. సార్, ఇలాంటి పరిస్థితిలో మీలాంటి వాళ్ళ కోఆపరేషన్ ఎంతో అవసరం. షూర్ షూర్, వై నాట్? సార్, నేను 3 days లీవ్ తీసుకోవచ్చా? షూర్, తప్పకుండా. మరి నువ్వు త్వరగా వచ్చేయాలి. ముసలుడికి పిచ్చెక్కిందా? షూర్ సార్, వీలైనంత త్వరగా రావడానికి ప్రయత్నిస్తాను. ఎగ్జామ్స్ 3 days తర్వాత కండక్ట్ చేయనా? పర్వాలే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. బాయ్. స్టూడెంట్స్, ఈ రోజు ఎగ్జామ్ పోస్ట్పోన్ అయింది. మళ్ళీ ఎప్పుడనే తర్వాత చెప్తాను. ఎవరా అమ్మాయి? న్యూ అడ్మిషన్ అనుకుంటా. హాయ్. హాయ్. కొత్తగా జాయిన్ అయ్యారా? అవును. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఎక్కడో చెప్తారా? అది నువ్వు ఉంటారా, నేను చెప్తాను. ఏదో కంగారు ఎక్కువ నీకు. ఒక్కసారి అటు చూడండి. నల్లగా లావుగా ఉన్నాడే, అతనే ప్యూను. అతను అడగండి, డైరెక్ట్గా తీసుకెళ్తాయి. చాలా మంచాడు. థ్యాంక్స్ అండి. ఓకే ఓకే, ఇట్స్ ఓకే. ఎందుకు అలా చెప్పావు? మా బావగాడికి చిన్న జర్కు చూడు, భలే ఉంటది. ఎప్పుడు జోకులు నీకు. భయ్యా, ఏదో ఇంతకాలం తిరిగా ఎంజాయ్ చేసాం. ఎగ్జామ్స్ వస్తున్నాం, కంబైన్ స్టడీ చేసుకుందాం. కొరదనం పోలేదా? ఈ చదవడాలు పాస్ అవడాలు మన వల్ల ఈ పని కాదురా. ఏదో ఆ టైంకి మన చూడు బాగుండి ఎవడన్నా చూపింతే రాయగలం కానీ స్లిప్పులు కూడా మన వల్ల అవదు. అనవసరంగా ఆలోచించక పొరపాడైపోద్ది. ఎక్స్క్యూజ్ మీ. వాట్ కెన్ ఐ డు ఫర్ యు? అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఎక్కడో చెప్తారా? ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడ ఇంతమంది ఉండగా మీరు నన్నే ఎందుకు అడిగారు తెలుసుకోవచ్చా? మీరు ప్యూన్ కదా? ఏంటే
మీరు ప్యూనే కదా? ప్యూనా? నేను ప్యూనా? వాట్ ఆర్ యు టాకింగ్? కాదా? కాదా? మలయాళం మాట్లాడండి. ఏం మాట్లాడు? నేను మాట్లాడతాను. ఓకే మావాడు అసహ్యంగా ఉంటాడు. నువ్వు ఆగో, నేను మాట్లాడతాను కదా. డ్రెస్ సెన్స్ లేదు. ఆ మాత్రం పినిపోతాడా? అయిపోతారా? ఏజ్డ్ గా కనిపిస్తేను. అయ్యా బాబోయ్. సరే ఫస్ట్ ప్యూన్ అన్నావు, నెక్స్ట్ ఏజ్ అంటున్నావు, ఇంకా ఉంటావు. నేను చెప్పేది వింటావా? మధ్య రోజు ఏం చెప్పా? ఆ అమ్మాయి కొత్తగా జాయిన్ అయింది. అది అడగా. మీ బాబాయ్ నేను ప్యూన్ అని చెప్పాడు. థ్యాంక్స్ బా. ఇట్స్ ఓకే బా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇట్స్ ఓకే. దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హర్ట్ చేయకండి. నో యూ కెన్ గో. అమ్మ చూడవే, వాడు కన్ను కొడుతున్నాడు. నేను చూడండి, జులై సచ్చినాడు. నాకు కూడా కన్ను కొట్టాడంటే చస్తాను. అయ్యో అయ్యో అయ్యో, ఎలాంటి కుటుంబం ఎలా అయిపోయింది. పరువంతా గందలో కలిసిపోయిందిరా. ఉంటే కదా కలిసిపోవడానికి. దీనికి ఏదైనా మార్గం చూడరా తమ్ముడు. నా కాళ్ళు ఆడడం లేదు. అందరూ గొంగళ పురుగును చూసినట్టు చూస్తున్నారా? శంకర్ గారు, శంకర్ గారు, శంకర్ గారు ఎక్కడా? శంకర్ గారు ఎక్కడా? అయ్యో బాబోయ్, కంగ్రాచులేషన్స్ అండి బాబు. కంగ్రాచులేషన్స్ సార్. కంగ్రాచులేషన్స్ అమ్మా. కంగ్రాచులేషన్స్ అమ్మా. కంగ్రాచులేషన్స్ అమ్మా. కంగ్రాచులేషన్స్. చెప్పించాలు నిన్న అసలు అదేంటండి బాబు అలా కోపడతారు? ఆల్ సెంటర్స్ ఫుల్ డిస్కషన్స్, న్యూస్ పేపర్ లో వాల్ పోస్టర్లు, పబ్లిసిటీ అదిరిపోతుందండి బాబు. ఆఫీసు ఆపుకోలేక వచ్చేసానండి బాబు. వచ్చేసాను. హలో, రియల్లీ? అయ్యి బాబు ఎంత ఆనందమైన వారు చెప్పావు. నువ్వు పెట్టి నేను తర్వాత చేస్తాను. ఫ్లాష్ న్యూస్, మీ పోస్టర్ మీద ఇప్పుడే పడినట్ట పేడబద్ద. అదిగో చూసారా, నా ఒక్క మాటకే మీరు అంత రియాక్ట్ అయిపోతే మీరు ఈదిలోకి వెళ్ళారనుకోండి, మీ బతికి ఎరగడ్డే. అంటే పిచ్చేసి పెట్టలేదా? అయ్యి బాబు అన్ని భలే అర్థం చేసుకుంటారండి మీరు. వెళ్ళిపోయాం. అందుకే మావయ్య చిన్నప్పటి నుంచి నేను అమెరికా వెళ్తా ఉంది. అక్కడైతే ఎవడ పిల్లలు ఎవరితో లేచిపోయినా ఎవడ పట్టించుకోడు. ఓ, నువ్వు ఆ రూట్ లో వచ్చావా? లేకపోతే నన్ను వదిలేసిన ఆడితే అంత హ్యాపీగా ఉంటే మనమైనా చెవులు పువ్వు పెట్టుకుంది. మనకు కూడా ఏదైనా మ్యాచ్ చూడు. డౌరీ గురించి వర్రీ లేదు. 1 లక్ష అటు ఇటు అయినా పర్లేదు, కానీ ఈ టెన్షన్ నేను తట్టుకోలేను మావయ్య. ప్లీజ్ మావయ్య, నీకు దండం పెడతా మావయ్య. ఆ లూసీ కాపోయినా పర్వాలేదు మావయ్య. ఓకే డన్. ఇలా కూర్చోమ్మా. ఎలా బాగుందా మావయ్య? కుంటిదో పిల్ల లెగ్స్ మాటకేం కానీ ఫేస్ చూస్తే లక్ష్మిరా. ఫేస్ కాదు, పర్స్ చూస్తే. ఏ నీకు నచ్చలేదా? దీనికన్నా క్రాంతి బెటరేమో. దాని కూడా ఎందుకు ఇక్కడ? నన్ను ప్రశ్న ఏమంటారా మిస్టర్ శంకర్? వేసుకో, ఒకటి కాదు 100 వేసుకో. ఏ ఆడదాన్ని ముట్టుకొని మగాన్ని మాత్రమే చేసుకోవాలని ఏ ఆడదైనా కోరుకుంటుంది. మరి సంవత్సరం పాటు ఆ క్రాంతితో అస్సలు తాకలేదు. 100% అన్టచబిలిటీ. కావాలంటే మా మాయన అడుగు. నాకు పెట్టరా బాబు. థ్యాంక్స్. కన్ఫర్మ్ అయిపోయింది డాడీ. ఏంటది? మాకొచ్చిన ఇన్ఫర్మేషన్. అంత అందమైన అమ్మాయితో 1 ఇయర్ కాపురం చేసి కూడా ఒక్కసారి టచ్ చేయలేదంటే డౌట్ లేదు, నువ్వు మగాడివి కాదు. సారీ, నో మ్యాచ్ ఫిక్సింగ్. లంగాలు, లుంగీలు, రంగురంగుల చీరలు. అమ్మగారు, క్రాంతమ్మ గారు, మంచి మంచి పట్టు చీరలు అట్టుకొచ్చాను అమ్మగారు. రండమ్మ గారు త్వరగా. వస్తున్నా. ఇదేంటిది? వాయిస్ కనపడుతుంది, అమ్మాయి గారు కనపడతలేదు. ఇక్కడున్నా. ఇదేటమ్మగారు, ఇల్లు మారిపోయారా? కాదు, మొగుడు మారిపోయాడు. రే పొట్టోడా, కాఫీ చెప్పి ఎంతసేపోయిందిరా? నాకు పొద్దున్నే బెడ్ కాఫీ అలవాటు తెలుసా? ఇదిగో, ఇది నీ ఇల్లు కాదు అడగగానే అన్ని ఇవ్వడానికి. పిచ్చి పిచ్చిగా ఉందా? పొద్దు నుంచి చూస్తున్నాను. టూత్ బ్రష్ అడిగితే వేప పుల్లు ఇచ్చారు, ఫేస్ పడితేనేమో కొబ్బరి పీస్ ఇచ్చారు. స్నానానికి షవర్ లేదు, చూడడానికి టీవీ లేదు, వేసుకోవడానికి డ్రెస్ లేదు. అసలు ఇవన్నీ అరేంజ్ చేయలేనప్పుడు నన్ను ఎందుకు కిడ్నాప్ చేయాలి? అన్నా, అసలు కిడ్నాప్ అయింది ఆ పిల్ల మనమా? ఏంటి మనమే డిమాండ్ చేస్తే? మనం కమాండ్ చేస్తాం రా. ఏయ్, నువ్వు మా ఖైదీవి, ఇక్కడ మేము చెప్పినట్టు చేయాలి. ఈ ఏరియా అంతా శుభ్రంగా తుడిచి ముగ్గులు పెట్టు. నాకు రాదు. మరి నీకేమొచ్చు? గట్ల అడిగితే ఏమి రాదానే అంటున్నానా? నువ్వు పొద్దుంటి చాలా పట్టి చాలా కష్టపడ్డావనా? దాన్ని ఏయ్ పట్టుకో, 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 రా, నడు, కూర్చో, పట్టు, చాలా పట్టు, పట్టు, కసక్కున దిగాలి.
ప్రతిఘటన సినిమాలో విజయశాంతి లేఖన ఉన్నాడు కదానా? దాని సూపు చూస్తుంటే చరణ్ రాజు నరికినట్టు నరుకుద్దాం అనిపిస్తుందన్నా. ఒరే దరిద్రుడా, నేలకు పోయేదాన్ని నెత్తికి రాసుకోవడం అంటే ఇదేరా? తొందరపడకనా, ఇప్పుడు వెళ్ళి నలుగురు మస్తు మొగాళ్ళని తీసుకొని వస్తానా? అనా ధైర్యంగా ఉన్నానా? నువ్వు ధైర్యంగా ఉన్నానా? ఏరా నువ్వు సింగమలేవా? సింగమలయ నా బొందమ్మ, సౌండ్ బాగుంది కదా నా పేరు పెట్టుకున్నాను. చెప్పు, నా కార్ కీస్ ఎక్కడున్నాయి చెప్పు, లేకపోతే నరికేస్తా. ఆ కీస్ నా దగ్గర ఉన్నాయి. మర్యాదగా నా కీస్ ఇచ్చే, లేకపోతే సింగమలయం చంపేస్తాను. చంపే. నిజంగానే చంపేస్తాను. చంపే. పోలీస్ కమిషనర్ కూతుర్ని పట్టుకుని నేర్పిస్తారా? నేను వెళ్ళిన తర్వాత మీ సంగతి చెప్తాను. పాడిందే పాటలాగా ఎంతసేపు కమిషనర్ కూతుర్ని అంటదేంటి? నిజమేగా, కమిషనర్ కూతురే. దానికి ఇచ్చాయి. అమ్మా, తమరు పోలీస్ కమిషనర్ గారు అమ్మాయిని తెలియక పిచ్చేదవని ఈ ఎదవ బిల్డప్ ఇచ్చారమ్మా. నా గురించి, నా కుటుంబం గురించి మీ నాన్నగారికి చెప్పకమ్మా. వాడి గురించి చెప్తాను. వద్దమ్మా, ప్రభు నువ్వు అనుకున్నట్టు చెడ్డోడు కదమ్మా. చూడు, నీకోసం బట్టలు కూడా తెచ్చాడు. వాడి వల్ల నీకే హాని జరగదమ్మా. ఏంటివి? ప్రభు వేసుకునే షర్టు, లుంగి. వద్దమ్మా, వద్దు. ఈ బట్టలు నీకెందుకమ్మా? నేను స్వయంగా టౌన్కి వెళ్ళి నీకు కావాల్సినవి తీసుకొస్తానమ్మా. మీ నాన్నగారికి మాత్రం నా గురించి చెప్పకమ్మా. వస్తానమ్మా. ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, నాదో చిన్న అప్లికేషన్ సార్. ఏ మూటే నువ్వే తెలుస్తావా? సార్, వాడు ఓపెన్ అయ్యే లోపు నా రివెంజ్ క్లోజ్ చేయాలి. నన్నే కొడతావురా? నేనంటే ఏంటి అనుకుంటున్నావురా? తొక్కేస్తాను. ఏ మూసినని కొట్టావే? ఏమి అట్లా చూసాడారు? తెలిసి అమ్మా, జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. అలా నువ్వు వచ్చినావేమోనా? వానికి దాగిపించి వాని తలిగిర్రు అంటే మీరు దాగి నన్ను తలిగిస్తారు బే. అచ్చా, నన్ను దాన్ని నోడేవాడ్రా? మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఈ పొట్టి సాలే ఆడా? అవునా? అబ్బే ఓ సాలే నీ అయ్యా. స్వామి, మా వృత్తిని దీవించు స్వామి. ఎవరు స్వామి మీరు? నేను సరే, ఇంతకీ మీరెవరు? మేము దొంగతనానికి వచ్చాము. మీరు అందుకే వచ్చారా? నా ఇంటికి నేను దొంగగా వచ్చానని మరో దొంగ అనుకునే పరిస్థితి వచ్చింది. ఏమిటి స్వామి ఆలోచిస్తున్నారు? రీకలెక్షన్ చెప్పకూడదు. ఇంతకీ ఇంటి యజమాని ఎవరో మీకు తెలుసా? తెలియదు కానీ అతను సర్వదేశాలు కొల్లగొట్టే గజ దొంగని విని అతను కొల్లగొట్టిన సొమ్ము దొంగతనం చేయడానికి వచ్చా. సర్వదేశాలు కొల్లగొట్టే గజ దొంగ? అంతేకాదు, అతను దొంగ నోట్లు అచ్చు వేస్తాడని, గంజాయి అమ్ముతాడని, చాక్లెట్లు ఆశ చూపి చిన్నపిల్లలు ఎత్తుకెళ్లి వాళ్ళ కిడ్నీలు అమ్ముకునే నీచి కమిన కూతి అని విన్నాం. వాడిని నువ్వు చూస్తే గుర్తుపట్టగలవా నాయనా? లేదు స్వామి. అమ్మయ్యా, మంచిదయ్యింది. సరే స్వామి, వెళ్ళి మీ పని చూసుకోండి. ఇదేమన్నా గుడే? కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడానికి మీరు ఇటు దొంగిలించండి, నేను అటు దొంగిలిస్తాను. నా పాస్పోర్ట్ దొరికితే చాలు, ఈ ఇల్లు ఈ దేశం వదిలి అమెరికా వెళ్ళిపోతాను. అబ్బా, ఎక్కడ పెట్టానబ్బా? ఒరే దొంగ సన్నాసి, నీ దొంగ వేషాలు నా దగ్గర, నీ పాస్పోర్ట్ నా దగ్గర ఉందిరా. ఎలా వెళ్తావో చూస్తాను. మిస్టర్ దొంగల్స్, అనేక కుట్ర కేసులతో సంబంధం ఉన్న తీవ్రవాది ఆ సుబ్బారావు నగరంలోనే తిరుగుతున్నట్టుగా పోలీస్ శాఖకు సమాచారం అందింది. అతన్ని పట్టించిన వారికి ముందుగా ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షల రూపాయలతో పాటు మరో 5 లక్షలు ఇవ్వడానికి నిర్ణయించిందని నేడు విలేకరులకు పోలీసు ఉన్నతాధికారులు తెలియజేశారు. ఊళ్ళోకి వెళ్ళడానికి వీలు లేకుండా పోయింది.
ఎక్కడి నుంచో వచ్చిన ఓ అడుక్కునే నల్ల కుక్కకి ఉపదేశం చేయబోయి నేను కుక్కరైపోయాను. దొంగ నోట్లతో స్టార్ట్ చేసి గంజాయితో బిల్డప్ ఇచ్చి బాంబు పేలుడుతో క్లైమాక్స్ ముగించి నన్ను పెద్ద టెర్రరిస్ట్గా చేసి నా తలకి 10 లక్షల వాల్యూ పెంచేశాడు. దాంతో నా బ్రతుకు భాగ్యనగర్ లక్కీ లాటరీ టికెట్లా మాదిరిపోయింది. పైకి 10 లక్షలకి ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేసి మరో అట్రాక్షన్ కల్పించింది గవర్నమెంట్. కడుపుకి తిండి తిప్పలు కరువై అట్లీస్ట్ అడుక్కోవడానికి అవకాశం కూడా లేకుండా పోయింది. అందరూ పేపర్లలో టీవీలలో నన్ను ముచ్చటగా చూస్తున్నారు కానీ ఒక్కరిని నేను చూడలేకపోతున్నాను. ఎన్నో హత్యలు చేసిన పూలందేవి కూడా లొంగిపోయి ఎంపీ అయ్యింది. ఏ తప్పు చేయని నువ్వు కూడా లొంగిపోయి ఎందుకు మినిస్టర్ కాకూడదు? స్టేట్ ఫిగర్ అయ్యావు కాబట్టి ఓట్లన్నీ నీకే పడతాయి. బెస్ట్ ఆఫ్ లక్. మినిస్టర్ మాట అలా ఉంచు, కనీసం మెతుకుల కోసమైనా నేను లొంగిపోతాను. అమెరికన్ టెర్రరిస్ట్ బాంబులు దాడి చేస్తే బతికి బయటపడ్డాం. ఇప్పుడేమో తుపాకీతో కాల్ చంపాలని చూస్తున్నాడు. వెనక్కి వెళ్ళిపోతాం సార్. షటప్. ముందు వాడిని పట్టుకోవాలి. ఎంత ధైర్యంగా టాటా చెప్తున్నాడు. అబ్బో నన్ను ఎక్కడ తీసుకెళ్తాను? అసలు మీరెవరు? నేనే బ్రదర్. నువ్వు చేసిన పని వల్లే నా బ్రతికిలా తయారయ్యింది. 15 ఏళ్ళు జైల్లో ఉండాల్సిన నేను కాపాడి బయటికి తీసుకొస్తే మళ్ళీ అక్కడికే వెళ్తావా? ఈసారి అరెస్ట్ చేస్తే ఉరికంబమే ఎక్కిస్తారు. ఇదంతా నీ వల్లే. వస్తావు, ఇరికిస్తావు, వెళ్ళిపోతుంటావు. ఎందుకులా? ఇప్పుడు అదే బ్రదర్. కాపాడండి. రండి. స్టాప్ ఇట్. ఏయ్ అమ్మో అబ్బు స్టాప్ ఇట్. స్టాప్ అబ్బు. సార్ నాకు డౌట్, మనం చచ్చిపోలేదు కదండి సార్? ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామండి? ఏమో సార్, అయితే మనం బతికే ఉన్నాం కదండి? నాకు తెలియడం లేదు. ఆపో. అనవసరంగా 5 లక్షలు రోడ్డు మీద పడేశారు సార్. నాకు లక్షలు ముఖ్యం కాదు, నా లక్ష్యమే నాకు ముఖ్యం. ఇక ఈ దేశంలో నేను కనపడితే కాల్చి చంపేసేలా ఉన్నారు. పోయిన పరువు ఎలాగూ పోయింది. నా ప్రాణాలైనా నేను రక్షించుకోగలిగితే అదే 10,000. ఇక ఈ అవే నాకు స్వర్గసీమ. కలకానిది విలువై. ఇక్కడ కూడా నన్ను చంపడానికి మనుషులు సిద్ధంగా ఉన్నారా? అయ్యో కలవరపడకు, ఇదే నా ఒరిజినల్ గెటప్. ఒరేయ్ నువ్వా? ఇక్కడ కూడా తగలడ్డావా? కంగారు పడకు, నా లక్ష్యం పూర్తయింది. ఇకపై నీ దారికి నేను అడ్డు రాను. నాలాగే నువ్వు కూడా అడవుల పాలైపోయావు. దట్స్ ఆల్. ఒరేయ్ నన్ను ఎందుకు అడవుల పాలు చేశావు? చెప్తాను. అందరిలాగే నాకు ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంది. నా ఫ్లాష్ బ్యాక్ నీ ఫ్యామిలీకి లింక్ ఉంది. ఏమిటా లింకు? చెప్పండి. బొబ్బిలిరాయుడు గారు అమ్మవారి గుళ్ళో నగలు దొంగిలించినట్లుగా ఈ అప్పన్నే ఒప్పుకుంటున్నాడు. పైగా తరుణాలు కూడా దగ్గర పడ్డాయండి. ఈ సమయంలో ఇలా జరగడం దురదృష్టకరం. మీరే మంచి తీర్పు చెప్పాలి. అమ్మవారి నగలు నువ్వే దొంగతనం చేశావా? తిరునాళ్ల రోజులు దగ్గర పడ్డాయి. ధర్మకర్తగా అమ్మవారి నగలు నేను సమర్పించాలి. కానీ ఆ నగలు నా అవసరానికి వాడుకున్నాను. ఈ దొంగతనం నువ్వు చేసినట్టుగా ఒప్పుకోవాలి. నీ కుటుంబాన్ని జాగ్రత్తగా నేను చూసుకుంటాను. అప్పన్నా అప్పన్నా అయ్యా వద్దయ్యా, ఒప్పుకుంటా. అవునయ్యా. తప్పు ఒప్పుకున్న అప్పన్నని పోలీసులకు అప్పగించి శిక్షించాలి. శిక్ష ముగిశాక కూడా అప్పన్న ఈ గ్రామంలో కాలు పెట్టడానికి
వీల్లేదు. అంతేకాదు ఈ రోజు నుంచి అప్పన్న కుటుంబాన్ని కూడా గ్రామంలోంచి వెలివేస్తున్నాను. అయ్యా ఇది అన్యాయం, ఇది అన్యాయం అయ్యా. అయ్యా ఇది అన్యాయం. మీ నేరాన్ని నా మీద తెలుసుకునేందుకు నాకు ఇంత అన్యాయం తలపెడతారా? నా కుటుంబానికి ద్రోహం చేస్తారా? రేయ్ నువ్వు పురుగులు పడిపోతావరా, నాశనం అయిపోతావరా? రేయ్ నా కుటుంబానికి పట్టిన కట్టే నీ కుటుంబానికి పట్టుతురా. నువ్వు ఆశ్రయిపోతావరా? గ్రామ బహిష్కరణ తర్వాత నా తండ్రి ఈ అడవుల పాలయ్యాడు. గత్యంతరం లేక టెర్రరిస్టుగా మారాడు. నా కుటుంబం చెల్లాచెదరైపోయి సంఘంలో హాయిగా బ్రతికే స్వేచ్ఛను కోల్పోయాం. క్రమేణా నేను కూడా టెర్రరిస్టుగా మారాల్సి వచ్చింది. ఇదిగో నీ పాస్పోర్ట్. ఏ విదేశాలకు వెళ్ళిపోయి హాయిగా బ్రతుకు. వద్దు, నాకు పాస్పోర్ట్ వద్దు, ఏమీ వద్దు. ప్రాణాలున్నంత వరకు ఈ అడవిలోనే గడుపుతాను. ఓ బాటసారి నన్ను మరువకోయి మదిని తలరుచి చల్లగా ఉండాలి, నీ మది నెమ్మది పొందాలి. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం